నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ 2644/99 సంఘానికి గత కార్యవర్గం యొక్క కాల పరిమితి ముగిసినందున మరి వచ్చే 3 సంవత్సరాల కాల వ్యవధి కోసం ఎన్నికలు నిర్వహించడానికి డాక్టర్ సత్యనారాయణ అన్మోల్ గారిని నియమించడం జరిగింది. వారు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సంఘానికి 2354 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 834 మంది సభ్యులు వ్యక్తిగతమైన సభ్యులు, మిగిలిన 1520 సభ్యులు మరి డెలిగేట్ సభ్యులుగా మరి ఉన్నారు. వీరందరూ ఏదైతే ఎన్నికల తేదీ 3/3/24 నాడు నిర్వహిస్తున్నారో వారందరూ తప్పక హాజరై మరి ఎన్నికల్లో పాల్గొని తమ ఓటున హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఏదైతే ఎన్నికలకు వచ్చే ముందు వారు మరి సంఘంచే జారీ చేయబడిన ఐడెంటిటీ కార్డు కానీ, అదేవిధంగా ప్రభుత్వంచే జారీ చేయబడిన ఆధార్ కార్డు కానీ, మరే ఇతర ధృవీకరణ పత్రం కానీ తమ వెంట తీసుకొని వచ్చి ఎన్నికల్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మరి ఈ ఎన్నికల షెడ్యూల్కు మరి నామినేషన్ 14/2 నుంచి 16/2 వరకు మరి ఉంచడం నిర్ణయించడం జరిగింది. 16/2 4 గంటల వరకు మరి నామినేషన్ పత్రాలు మరి ఆయన స్వీకరించడం జరుగుతుంది. నామినేషన్ పత్రాలు కూడా మరి ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్న అభ్యర్థులు ఉన్నారో వారి దగ్గర నుంచి మరి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఓటర్ లిస్టు కాపీలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. దాన్ని కూడా వారు నిర్ణయించిన ధరకు మరి చెల్లించి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మరి స్క్రూటినీని 15/2 నాడు 4 గంటల వరకు మరి వారు సమర్పించిన నామినేషన్ పత్రాలను మరి స్క్రూటినీ చేయడం జరుగుతుంది ఎన్నికల అధికారి ద్వారా. మరి ఏదైతే విడ్రాయల్ ఉందో ఉపసంహరించుకున్న అభ్యర్థులు 18 నుంచి 19 2 గంటల వరకు ఉపసంహరించుకోవచ్చు. మరి ఉపసంహరించిన తర్వాత వారికి ఎన్నికల అధికారిచే మరి ఎన్నికల గుర్తింపులు ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ఎన్నికల కార్యాచరణ వారు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మరి పద్మశాలి కులస్తులని, అదేవిధంగా పద్మశాలి ఈ సంఘంలోని సభ్యులందరినీ మరి డెలిగేట్ సభ్యులందరినీ కోరేది ఏంటంటే మరి అత్యధికంగా మీరు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పాల్గొని మరి తమ ఓటు హక్కును వినియోగించుకొని మరి సరైన నాయకులను ఎన్నుకోవాల్సిందిగా సభాముఖంగా అదేవిధంగా ఈ పత్రికాముఖంగా మీ అందరినీ కోరుతా ఉన్నాము. జై పద్మశాలి, జై.